హాయ్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డిష్ ఏంటి అని అంటే బిసిబిల్లాబాత్. సో బిసిబిల్లాబాత్ పౌడర్ ముందరే చేసుకొని పెట్టుకుంటే చేసుకునే టైంకి మనం సూపర్ ఫాస్ట్గా బిసిబిల్లాబాత్ రెడీ చేయొచ్చు. అండ్ ఈ పౌడర్ 3 to 4 months వరకు మనం స్టోర్ చేసుకొని పెట్టవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే బిసిబిల్లాబాత్ చేసేటప్పుడు ఈ పౌడర్ ఎంత వేయాలి అనేది కొలత కూడా నేను చెప్తాను. మొదటిగా 200 గ్రాముల ధనియాలు కడాయిలో వేసేసి నూనె లేకుండానే వేయించాను. ఇది అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా అలానే నూనె లేకుండానే వేయించాను. వాడనీయకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను 150 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. అయితే 75 గ్రామ్స్ ఎండుమిరపకాయలు లోకల్వి తీసుకొని 2 టీ స్పూన్ ఆయిల్ వేసేసి వేయిస్తున్నాను. మిగిలిన 75 గ్రాములు బ్యాడిగే తీసుకొని అలానే 2 టీ స్పూన్ ఆయిల్ వేయిస్తున్నాను. ఇవి ఎందుకు వాడుతున్నాను అని అంటే మంచి కలర్ వస్తుంది. బట్ గింజలు నేను లాస్ట్లో వేయిస్తున్నాను, లేకపోతే మాడిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వేయించేసాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 50 గ్రాముల దాల్చిన చెక్కను కూడా వేయించేసాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత గ్రైండర్ తీసుకొని అవన్నీ కూడా గ్రైండ్ చేస్తాను. ఫస్ట్ పౌడర్ అయిపోయిన తర్వాతనే 40 గ్రాముల ఎండు కొబ్బరి వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాను. ముందరే ఎండు కొబ్బరి వేసేస్తే పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వస్తుంది, అందుకని. నెక్స్ట్ రేషియో చెప్తున్నాను. 1 గ్లాస్ కందిపప్పుకి 1 గ్లాస్ బియ్యం, 4 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. యాక్చువల్లీ బిసిబిల్లాబాత్ ఎలా చేయాలో ఇన్ డీటెయిల్ నా ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. నా రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.